వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు బయాలజీ లెవెల్ 2 టెస్ట్కి సంబంధించి విటమిన్లకు సంబంధించినంత వరకు ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి వంటి ఎగ్జామినేషన్స్, అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వంటి ఎగ్జామినేషన్స్లో విటమిన్లకు సంబంధించి తప్పనిసరిగా ప్రశ్నలు అనేవి ఉన్నాయి. సో కావున ఇక్కడ విటమిన్లకు సంబంధించినటువంటి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి పరిశీలిద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, జతపరచుము అని అడగటం జరిగింది. సో ఇక్కడ విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ A, విటమిన్ B3. సో రసాయన నామాలకు సంబంధించి కెమికల్ నేమ్స్ ఆఫ్ విటమిన్స్కి సంబంధించి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో B1 అంటే మనకు ఆల్రెడీ తెలిసింది. B1 అంటే మనం థయోమిన్ అని పిలుస్తాం. అదేవిధంగా B2 అనగా రైబోఫ్లావిన్ అని పిలుస్తాం. విటమిన్ A అనగా రెటినాల్ అని పిలుస్తాం. విటమిన్ B3 అనగా నియాసిన్. సో కావున ఇక్కడ B1, B2, A మరియు B3 అలాగే ఇతర విటమిన్ల యొక్క కెమికల్ నేమ్స్, అదేవిధంగా సాధారణ నామాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే మనం B1 అనగా థైమిన్, B2 అనగా రైబోఫ్లావిన్, విటమిన్ A అనగా రెటినాల్ అని పిలుస్తాం, B3 అనగా నియాసిన్ అని పిలుస్తాం. సో కావున ఇక్కడ ఆన్సర్ అనేది 4th 1గా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, సరికాని జతను గుర్తించండి. సో ఇక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ C అని ఇవ్వడం జరిగింది. సో ఇది రైట్ ఆన్సరే. సో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ అనగానే మనకి విటమిన్ Cతో పాటు విటమిన్ Eను కూడా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లుగా విటమిన్ C మరియు E రెండింటిని కూడా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లుగా ఈ రెండు కూడా పనిచేస్తాయి. అదేవిధంగా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని ఇవ్వడం జరిగింది. సో యాంటీ స్టెరిలిటీ విటమిన్, సో వంధ్యత్వ నిరోధక విటమిన్ అని పిలుస్తాం విటమిన్ E. సో టోకోఫెరాల్ అని కూడా పిలుస్తాం విటమిన్ E. ఇది కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ యాంటీ కోయాగ్యులేషన్ విటమిన్ అని అనకూడదు. ఎందుకనగా ఇది కేవలం కోయాగ్యులేషన్ విటమిన్ మాత్రమే, స్కందన విటమిన్ మాత్రమే, రక్త స్కందనం జరగడానికి తోడ్పడే విటమిన్. కాబట్టి ఇక్కడ యాంటీ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించకూడదు. సో కావున ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నప్పుడు సో 3rd 1. ఎందుకనగా 4th 1 యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసే విటమిన్ A, ఇది కూడా రైట్ ఆన్సరే. సో యాంటీ కోయాగ్యులేషన్ విటమిన్ అని అనకూడదు, కోయాగ్యులేషన్ విటమిన్ అని పిలవాలి. యాంటీ హెమరాజిక్ విటమిన్ అని కూడా పిలవచ్చు. అదేవిధంగా K విటమిన్ అనగానే ఫిల్లోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్ అని పిలుస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ 3గా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ కోయాగ్యులేషన్ విటమిన్ అని అనకూడదు. అయితే ఇక్కడ మనకి విటమిన్ E కనుక తీసుకున్నట్లయితే దీన్ని మనం ఫెర్టిలిటీ విటమిన్, సంతాన సాఫల్య విటమిన్ అని పిలుస్తాం. ఫెర్టిలిటీ విటమిన్ అని కూడా పిలవచ్చు, సంతాన సాఫల్య విటమిన్ అని పిలుస్తాం. విటమిన్ E టోకోఫెరాల్ అని కూడా పిలుస్తాం. అలాగే గోధుమ మొలకల నూనెలో లభించే విటమిన్ Eగా మనం చెప్పుకుంటాం. విటమిన్ E లోపించడం వల్ల వంధ్యత్వం అనేది కలుగుతుంది. అదేవిధంగా విటమిన్ E లోపం వల్ల మస్కులార్ ఎట్రోఫీ కూడా కలుగుతుంది. కండర క్షీణత అని పిలుస్తాం. మస్కులార్ ఎట్రోఫీ కూడా కలుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. జతపరచుము అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి అక్షరాలతో కూడినటువంటి విటమిన్స్ ఇవ్వడం జరిగింది. M విటమిన్ అని మనం ఫోలిక్ ఆమ్లాన్ని పిలుస్తాం. B9 అనగా ఫోలిక్ యాసిడ్ మనకి తెలిసిందే. G విటమిన్ అని మనం రిబోఫ్లావిన్ని పిలుస్తాం. G విటమిన్. H విటమిన్ అని బయోటిన్ని పిలుస్తాం. 4D విటమిన్ అని నియాసిన్ని పిలుస్తాం. దీన్ని మనం సస్టైనబుల్ విటమిన్ లేకపోతే సుస్థిర విటమిన్ అని కూడా పిలుస్తాం. సుస్థిర విటమిన్ అని కూడా పిలుస్తాం. 4D విటమిన్ నియాసిన్. సో కావున ఇక్కడ 3వ దానికి ఆన్సర్ అనేది మనం పరిశీలిస్తే ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు.
వన్స్ అగైన్ ఎం విటమిన్ అనగా ఫోలిక్ యాసిడ్, నెక్స్ట్ జి విటమిన్ అనగా రైబోఫ్లావిన్, దీన్ని ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలుస్తాం. ఎల్లో ఎంజైమ్ లేదా ఎల్లో విటమిన్గా కూడా మనం పిలవచ్చు. హెచ్ విటమిన్ అంటే బయోటిన్, 4D విటమిన్ అంటే నియాసిన్. నియాసిన్ అనగానే మనకు తెలిసిందే అది B3, రైట్. సో ఈ B3 విటమిన్ని మనం జనరల్గా ఈ పెల్లాగ్రా ప్రివెంటివ్ విటమిన్, PP విటమిన్ అని కూడా పిలుస్తాం. పెల్లాగ్రా ప్రివెంటివ్ విటమిన్. పెల్లాగ్రా అనేటువంటి ఒక చర్మ సంబంధమైనటువంటి వ్యాధిని, ఈ పెదాలు లావుగా అయిపోవటం, అదేవిధంగా చర్మం అనేది నల్లగా దళసరిగా మారడం ఈ పెల్లాగ్రాలో మనం చూస్తాం. సో కావున ఇక్కడ ఈ PP విటమిన్గా కూడా మనం నియాసిన్ చెప్పొచ్చు, 4D విటమిన్ అని కూడా పిలవచ్చు, అదేవిధంగా సుస్థిర విటమిన్ అని కూడా పిలవచ్చు, సస్టైనబుల్ విటమిన్ అని కూడా పిలవచ్చు. అయితే ఇక్కడ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ 4Dలో 4Dలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, సరికాని జతను గుర్తించండి. సో ఇక్కడ కైలోసిస్ ఇవ్వడం జరిగింది. కైలోసిస్ అనేది ముఖ్యంగా B2 లోపం వల్ల మనకి కైలోసిస్ అనగా ఈ పెదాల మూలల్లో పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో క్రాకింగ్ అట్ ద కార్నర్స్ ఆఫ్ ది లిప్స్, పెదాల మూలల్లో ఈ పగుళ్ళు ఏర్పడడం అనేది రైబోఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది, కాబట్టి ఇది రైటే. గ్లాసైటిస్ అనేది B1 వల్ల కలగదు, B1 వల్ల కలదు, B2 వల్ల గ్లాసైటిస్ వ్యాధి కలుగుతుంది. రైబోఫ్లావిన్ నాలుక ఎర్రగా అనేది మారడం అనేది జరుగుతుంది, కాబట్టి సరికాని జత అనేది ఈ B1 కాదు, ఇక్కడ మనం B2 ఆన్సర్ రావాలి. పెల్లాగ్రా విటమిన్ B3 లోపం వల్ల పెల్లాగ్రా కలుగుతుంది మనకు తెలిసిందే. అలాగే బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్, ఈ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అరికాలలో మంటలు మనకి పాంటోథెనిక్ ఆమ్లం విటమిన్ B5 లోపం వల్ల కలగడాన్ని గమనించాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 4, ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 5, ఇక్కడ జతపరచుము అని అడగడం జరిగింది. అదేవిధంగా రసాయన నామాలు ఇవ్వడం జరిగింది. టోకోఫెరాల్ అంటే విటమిన్ E మనకి తెలిసిందే. కాల్సిఫెరాల్ అంటే విటమిన్ D. నెక్స్ట్ ఫిల్లోక్వినోన్ అంటే ఫిల్లోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్ కూడా ఇవ్వచ్చు, అది విటమిన్ K. ఆస్కార్బిక్ ఆమ్లం అంటే వైటమిన్ C అని పిలుస్తాం. ఈ వైటమిన్ Cని మనం స్లిమ్నెస్ విటమిన్గా కూడా మనం పిలవచ్చు, స్లిమ్నెస్ విటమిన్గా కూడా పిలవచ్చు. ఈ యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలవచ్చు, విటమిన్ C. సో కావున ఇక్కడ 5వ దానికి ఆన్సర్ మనకి 4th 1గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ పెర్నీషియస్ ఎనీమియా, ఈ పెర్నీషియస్ ఎనీమియా అనేది విటమిన్ B2 లోపం వల్ల కలుగుతుంది, ఇది రైట్ ఆన్సరే. ముఖ్యంగా విటమిన్ B2 లోపం వల్ల ఏమవుతుందని అడిగితే ఏవైతే RBC ఉన్నాయో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి పరిణితి చెందకపోవటం వల్ల మనకి భయంకరమైనటువంటి ఎనీమియా అనేది అంటే ఎర్ర రక్త కణాలు అనేవి పరిణితి చెందకపోవటం వల్ల మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ RBCలో ఉంటుంది మనకి తెలిసిందే. సో కావున విటమిన్ B12, దీన్ని సైనోకోబాలమైన విటమిన్ అని పిలుస్తాం. సైనోకోబాలమైన విటమిన్ B12 లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా అనేది కలుగుతుంది. అలాగే మైక్రోసైటిక్ ఎనీమియా, ఈ మైక్రోసైటిక్ ఎనీమియా అనేది B6 పైరిడాక్సిన్ లోపం వల్ల కలుగుతుంది. పైరిడాక్సిన్ అంటాం, B6 మైక్రోసైటిక్ ఎనీమియా అని పిలుస్తాం. ఎర్ర రక్త కణాలు అనేవి చిన్నవిగా అయిపోతాయి. మ్యాక్రోసైటిక్ ఎనీమియా అనేది ప్రధానంగా మనకి B9 లోపం వల్ల కలుగుతుంది. మ్యాక్రోసైటిక్ ఎనీమియా అనేది ముఖ్యంగా B9 లోపం వల్ల కలుగుతుంది. ఇక్కడ సరికాని జత అనేది 3గా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పోషకాహార ఎనీమియా DTP లోపం వల్ల మనకి ఇక్కడ ఈ పోషకాహార ఎనీమియా అనేది విటమిన్ B2 కాదు. పోషకాహార ఎనీమియా అనేది ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల కలుగుతుంది. పోషకాహార ఎనీమియా అనేది ఐరన్ లోపం వల్ల కలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 2 సరికాని జతలు ఇక్కడ 2గా ఉన్నట్టుగా గమనించండి. సో కావున ఇక్కడ మనకి పోషకాహార ఎనీమియా మైక్రోసైటిక్ ఎనీమియా దగ్గర ఇక్కడ B7 దగ్గర B9 పడాలి. సో కాబట్టి ఇక్కడ ఈ మ్యాక్రోసైటిక్ ఎనీమియా B9 లోపం వల్ల కలుగుతుంది, B7 కాదు. పోషకాహార ఎనీమియా ఐరన్ లోపం వల్ల కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సరికాని జతలు 2 ఉన్నాయి. DTP మిస్టేక్ని మీరు గమనించగలరు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, మ్యాక్రోసైటిక్ ఎనీమియా అనేది B9 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. B9 విటమిన్ లోపం వల్ల మ్యాక్రోసైటిక్ ఎనీమియా, B7 కాదు. కాబట్టి ఇది తప్పే. పోషకాహార ఎనీమియా అనేది ఐరన్ లోపం వల్ల కలుగుతుంది, ఇది కూడా తప్పే.
సో కాబట్టి సరికాని జతలు ఇక్కడ 2 ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. పాలల్లో పెరుగుదల కారకాన్ని, ఒక అదనపు కారకాన్ని గుర్తించింది, ఒక అసెసరీ ఫ్యాక్టర్ని గుర్తించింది హాప్కిన్స్, రైటే. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించింది కాజిమర్ ఫంక్. ఈయన పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. కాజిమర్ ఫంక్ 1912 సంవత్సరంలో ద టామ్ విటమిన్ వాజ్ కాయిన్డ్ బై కాజిమర్ ఫంక్. హీ బిలాంగ్స్ టు పోలాండ్ దేశస్థుడు. నెక్స్ట్ విటమిన్ సిని కనుగొన్నది ఆల్బర్ట్ జెయింట్ గయార్గి. ఇది కూడా రైట్ ఆన్సరే. యాంటీ బెరిబెరీ విటమిన్ అనేది జనరల్గా మనకి యాంటీ బెరిబెరీ విటమిన్ అని దేన్ని పిలుస్తాము అనేసరికి మనకి తెలిసిందే. B1 లోపం వల్ల జనరల్గా మనకి బెరిబెరీ వ్యాధి కలుగుతుంది. కాబట్టి ఇది కూడా యాంటీ బెరిబెరీ విటమిన్ అని మనం ఈ B1ని పిలవచ్చు. అదేవిధంగా యాంటీ పాలీన్యూరైటిస్ విటమిన్, ఈ యాంటీ పాలీన్యూరైటిస్ విటమిన్ ఇది కూడా B2గా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇక్కడ మొత్తం ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా పాలల్లో పెరుగుదల కారకాన్ని గుర్తించింది హాప్కిన్స్, విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించింది కాజిమర్ ఫంక్, విటమిన్ సిని కనుగొన్నది గయార్గి, నెక్స్ట్ యాంటీ బెరిబెరీ విటమిన్ B1, అదేవిధంగా యాంటీ పాలీన్యూరైటిస్ విటమిన్ కూడా జనరల్గా ఈ ఆప్షన్ ఒకసారి గమనించండి, యాంటీ పాలీన్యూరైటిస్ విటమిన్ B1. కాబట్టి ఇక్కడ సరి అయిన వ్యాఖ్యలు ఏవి? ఏ సరైందే, బి సరైందే, సి సరైందే, డి సరైందే. కానీ ఈ అనేది సరైంది కాదు. కాబట్టి ఇక్కడ ఏబిసిడీలు అనేవి సరైనటువంటి ఆప్షన్స్గా గుర్తించాలి. యాంటీ పాలీన్యూరైటిస్ విటమిన్ అంటే అది కూడా B1. బెరిబెరీ పాలీన్యూరైటిస్ 2 కూడా నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు, పక్షవాతానికి దారితీస్తాయి. సో కాబట్టి ఇక్కడ యాంటీ బెరిబెరీ విటమిన్ B1, దాన్ని థైమిన్ అని పిలుస్తాం. ఈ థైమిన్ అనే విటమిన్ కనుగొన్నవాడు ఐజెక్మెన్గా గుర్తుపెట్టుకోండి. ఐజెక్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త థైమిన్ అనేటువంటి విటమిన్ని గుర్తించడం జరిగింది. గంజి ద్వారా బయటికి పోయే విటమిన్ అని అడిగితే B1 చెప్పండి. థైమిన్ B1 గంజి ద్వారా బయటికి పోయే విటమిన్. మరి వేడి చేస్తే నశించే విటమిన్లు అంటే సి మరియు B9 చెప్పండి. సి మరియు B9. చాలా వరకు విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు వేడి చేస్తే బయటికి పోతుంటాయి. కానీ కొన్ని విటమిన్లు జనరల్గా అక్కడే ఉండటం జరుగుతుంది. కానీ వేడి చేస్తే నశించే విటమిన్లు, వైటమిన్స్ విచ్ ఆర్ లాస్ట్ ఆన్ హీటింగ్ అని అడిగితే సి మరియు B9 చెప్పండి. కానీ గంజి ద్వారా బయటికి పోయే విటమిన్ అని అడిగితే B1 చెప్పండి. B1 అంటే థైమిన్. సో కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సరి అయిన జతను గుర్తించండి. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. సరి అయిన జతను గుర్తించండి అన్నాడు. బ్యూటీ విటమిన్ అంటే సి కాదు, అది ఈ విటమిన్ టోకోఫెరాల్. ఇప్పుడు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కానీ లేదా సౌందర్య లేపనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే చర్మంపై ఉన్నటువంటి ముడతలు కానీ లేదా స్కార్స్, రింకిల్స్ అన్నీ పోతాయి విటమిన్ ఈ వల్ల. గోధుమ మొలకల నూనెలో లభిస్తుంది విటమిన్ ఈ. ఫెర్టిలిటీ విటమిన్, సంతాన సాఫల్య విటమిన్ ఈ, ఇది రైట్ ఆన్సర్, సరి అయిన జత. స్లిమ్నెస్ విటమిన్ అంటే సి. ఫ్రీ విటమిన్ అంటే డి. ఫ్రీ విటమిన్, ఉచిత విటమిన్, పేదవాని విటమిన్, స్టిరాయిడ్ విటమిన్, హార్మోను లాంటి విటమిన్. అలాగే వైటమిన్ డి అనేది దీన్ని కాల్సిఫెరాల్ అని పిలుస్తాం. ఇది ఎక్కడ కూడా మొక్కల్లో లభించదు. అంటే మొక్కల్లో లభించినటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, క్రొవ్వుల్లో కరిగే విటమిన్ ఏదని అడిగితే డి చెప్పండి. అలాగే మొక్కలలో లభించినటువంటి నీటిలో కరిగే విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని అడిగితే B12 చెప్పండి. B12 కూడా మొక్కల్లో ఎక్కడ లభించదు. B12 విటమిన్ మొక్కల్లో ఎక్కడ లభించదు. కానీ ఇది ఏంటిది? నీటిలో కరిగే విటమిన్. డి ఏంటిది? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, క్రొవ్వుల్లో కరిగే విటమిన్. సో ఇక్కడ సరి అయిన జతను గుర్తించండి అని అడిగినప్పుడు బ్యూటీ విటమిన్ అంటే ఈ, ఫెర్టిలిటీ విటమిన్ అంటే ఈ, స్లిమ్నెస్ విటమిన్ అంటే సి, ఫ్రీ విటమిన్ అంటే డి. కాబట్టి ఇక్కడ సరైనది ఏముంది? ఇక్కడ మనకి ఫెర్టిలిటీ విటమిన్, సంతాన సాఫల్య విటమిన్గా మనం పిలుస్తాం, విటమిన్ ఈ. మరొకసారి చెప్తున్నాను, వృక్ష ఆహారంలో లభించినటువంటి క్రొవ్వుల్లో కరిగే విటమిన్ అని అడిగితే డి చెప్పండి.
అలాగే వృక్ష ఆహారంలో లభించినటువంటి వైటమిన్ విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ ప్లాంట్ ఫుడ్ ఆర్ ఇన్ ఎనీ వెజిటబుల్, అది దేనిలో నీటిలో కరిగే విటమిన్ అని అడిగితే B12 చెప్పండి. కానీ B12 మనకి దక్షిణ భారతదేశ ఇడ్లీలో లభిస్తుంది. మరి ఎలా లభిస్తుంది మాస్టారు, ఇడ్లీ కూడా వృక్ష ఆహారమే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇడ్లీని పులియబెట్టడం జరుగుతుంది, ఫెర్మెంటేషన్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఆ ఫెర్మెంటేషన్ చేయటం వల్ల మనకి జనరల్గా బ్యాక్టీరియా కారణంగా మనకి విటమిన్ B12 అనేది లభిస్తుంది. దక్షిణ భారతదేశ ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ B12 చెప్పండి. రైట్. అలాగే మనకి జంతు ఆహారంలో లభించినటువంటి విటమిన్ ఏదని అడిగితే వైటమిన్ C. గుడ్డులో కానీ, అంటే ఎగ్లో కానీ, మిల్క్లో కానీ, సో మిల్క్లో కానీ మనకి వైటమిన్ C అనేది మనకి ఎక్కడ కనిపించదు. వైటమిన్ C అనేది ఎక్కడ కూడా మనకి గుడ్డులో కానీ, పాలు కానీ, ఈవెన్ బ్రెడ్లో కూడా వైటమిన్ C అనేది మనకి కనిపించదు. ఓకే. అలాగే ఎవరైతే బాగా పొగ త్రాగుతారో, స్మోకర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళలో కూడా విటమిన్ C లోపం అనేది కనిపిస్తుంది. బాగా ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా వైటమిన్ C లోపిస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో తీసుకోవాల్సింది మనం వైటమిన్ Cతో కూడినటువంటి ఆహారాన్ని, అలాగే జింక్తో కూడినటువంటి ఆహారం. మరి అటువంటి జింక్తో కూడినటువంటి ఆహారం అంటే మనం ఇటీవల కాలంలో చూడండి, అల్లం తీసుకోండి లేదా బత్తాయి రసం తీసుకోండి అని చెప్తా ఉన్నారు మనకి. అందువల్ల మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ Cగా మనం చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 9th వన్. ఇక్కడ మనకి కొన్ని రసాయన నామాలు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బీటా కెరోటిన్ అంటే వైటమిన్ ఏగా చెప్పుకోవచ్చు. సైనోకోబాలమైన్ విటమిన్ అంటే వైటమిన్ B12గా చెప్పుకోవచ్చు. పైరిడాక్సిన్ అంటే B6గా చెప్పుకోవచ్చు. పాంటోథెనిక్ ఆమ్లము అనగా B5గా చెప్పుకోవచ్చు. కాబట్టి బీటా కెరోటిన్ విటమిన్ ఏ కాబట్టి ఏ అనేది 3, ఇక్కడ 2 చోట్ల 3 ఉన్నాయి. సైనోకోబాలమైన్ విటమిన్ అంటే B12, ఇక్కడ కూడా 4 ఉంది. నెక్స్ట్ పైరిడాక్సిన్ అనగానే B6 అంటే 3వ దగ్గర 1 ఉంది. అంటే ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ మనకి తెలిసిపోయింది. ఇది 2గా మనం పెట్టుకోవచ్చు, సెకండ్ వన్. రైట్. సో ముఖ్యంగా గమనించండి, వైటమిన్ ఏని కనుక మనం తీసుకున్నప్పుడు ఈ వైటమిన్ ఏ అనేది మనకి ఎక్కువగా క్యారెట్లో లభిస్తుంది. బొప్పాయి అనగా పాపయ అని పిలుస్తాం, బొప్పాయిలో పాపయాలో లభిస్తుంది. అలాగే మనకి బచ్చల కూర, దీన్నే చైనీస్ స్పినాచ్ అని పిలుస్తాం. చైనీస్ స్పినాచ్ అని పిలుస్తూ ఉంటాం. స్పినాచ్ అంటే పాలకూర, చైనీస్ స్పినాచ్ అంటే బచ్చల కూర. ఈ బచ్చల కూరలో అధికంగా మనకి వైటమిన్ ఏ అనేది లభిస్తుంది. కానీ సైనోకోబాలమైన విటమిన్ అనేది కేవలం మనకి మాంసంలోనే మాత్రమే లభిస్తుంది, మాంసం. ఓకే. సో కాబట్టి ఇది వృక్షాహారంలో మనకి ఎక్కడ కూడా లభించదు. విటమిన్ B12, పైరిడాక్సిన్, B6. ఈ B6 లోపం వల్ల మనకి ఎనీమియా, మైక్రోసైటిక్ ఎనీమియా కలుగుతుంది. పాంటోథెనిక్ ఆమ్లం, ఈ పాంటోథెనిక్ ఆమ్లం B5 కాబట్టి ఇది బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ని కలిగిస్తుంది పాంటోథెనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సరైన జతను గుర్తించండి. యాంటీ క్యాన్సర్ విటమిన్లు అంటే ACEగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ACE, కానీ ఇక్కడ ACK ఉంది. ACE అనేవి యాంటీ క్యాన్సర్ విటమిన్లు. నెక్స్ట్ సల్ఫర్ను కలిగినటువంటి విటమిన్లు కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ప్రధానంగా సల్ఫర్ను కలిగినటువంటి విటమిన్ కనుక మనం చూసుకున్నట్లయితే B1 మరియు B7 ఉండాలి. B1 మరియు B7 అంటే బయోటిన్ లేదా H విటమిన్. పచ్చిగుడ్డు తాగే వాళ్ళలో B7 లోపిస్తుంది, ఇది గమనించండి. పచ్చిగుడ్డు ఎవరు తాకూడదు. ఓకే. నెక్స్ట్ సల్ఫర్ని కలిగిన విటమిన్లు ఏవమ్మా? B1 మరియు B7. ప్రేగులో తయారయ్యే విటమిన్లు K తయారవుతుంది, B12 తయారవుతుంది, B9 కూడా తయారవుతుంది. ప్రేగులో ఉన్న బ్యాక్టీరియా తయారు చేస్తుంది. B9, K, B12. వేడి చేస్తే నశించే విటమిన్లు C మరియు Aనా? కాదు కదా, C, B9 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటి? ప్రేగులు తయారయ్యే విటమిన్లు K మరియు B12.
ఓకే, యాంటీ క్యాన్సర్ విటమిన్ ఏసి, సల్ఫర్ని కలిగిన విటమిన్ B1 మరియు B7, ప్రేగులో తయారయ్యే విటమిన్ K, B12 మరియు B9. ఇక్కడ B9 ఇవ్వలేదు కదా, రైట్. వేడి చేసి నశించే విటమిన్ C మరియు B9, కానీ ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది. కాబట్టి సరి అయిన జతను గుర్తించండి, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11, సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. సొరచేప కాలేయపు నూనెలో లభించే విటమిన్లు. సొరచేప కాలేయపు నూనెలో లభించే విటమిన్లు A, D. ఎస్, ఇది రైట్ ఆన్సరే. సొరచేప కాలేయపు నూనెలో లభించే విటమిన్ A, D. ఈవెన్ కార్డు చేప, కార్డు కూడా సొరచేపే, దానిలో ఎక్కువగా మనకి కార్డు చేపలో మనకి విటమిన్ D ఎక్కువగా తరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన సొరచేప, కార్డు చేప రెండింట్లోనూ కూడా A, D విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఓకే, నెక్స్ట్ గోల్డెన్ రైస్లో గల విటమిన్ A, ఇది కూడా కరెక్టే. పసుపు రంగు మామిడి పండ్లలో అధికంగా లభించే విటమిన్ C. సో ఇది జనరల్గా గమనించండి, పసుపు రంగు మామిడి పండ్లలో విటమిన్ A, బాగా పండిన మామిడి పండ్లలో విటమిన్ A ఎక్కువగా దొరుకుతుంది. అది పచ్చి మామిడి పళ్ళు అయితే C దొరుకుతుంది. పామాయిల్ బంగారు పసుపు రంగులో ఉండడం గల కారణము వైటమిన్ A. కాబట్టి సరైన వ్యాఖ్యలు ఏవి? 1 మరియు 2, ఈ రెండు సరైన వ్యాఖ్యలు. కాబట్టి ఇక్కడ AB, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. చూడండి, ఇక్కడ కెరటోమలేషియా, విటమిన్ A లోపం వల్ల కెరటోమలేషియా మనకు కలుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ టంగ్ డిసీజ్, కుక్కల్లో నల్ల నాలుక వ్యాధి, B3 విటమిన్. B3ని మనం ఏమంటాం? B3ని నియాసిన్ అని పిలుస్తాం, నియాసిన్. B3 లోపం వల్ల బ్లాక్ టంగ్ డిసీజ్ కలుగుతుంది. అలాగే B3ని మనం ఏమన్నాం? PP విటమిన్ అన్నాం, 4D విటమిన్ అన్నాం, సుస్థిర విటమిన్ అన్నాం, సస్టైనబుల్ విటమిన్ అన్నాం, B3. సో పెల్లాగ్ర ప్రివెంటివ్ విటమిన్ అన్నాం. కాబట్టి ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నాడు, సరికాని జతను. సో కెరటోమలేషియా విటమిన్ A లోపం వల్ల కలుగుతుంది, ఇది సరైనదే. నెక్స్ట్ బ్లాక్ టంగ్ డిసీజ్ B3 లోపం వల్ల కలుగుతుంది, కుక్కల్లో నల్ల నాలుక వ్యాధి, బ్లాక్ టంగ్ డిసీజ్. అదేవిధంగా మనకి మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, ఈ మెగలోబ్లాస్టిక్ అంటే మ్యాక్రోసైటిక్ ఎనీమియా, ఎరెక్ట్ కణాలు పెద్దగా అవుతాయి, B9, ఇది రైటే. కాకపోతే ఇక్కడ నిక్టోలోపియా అని ఇచ్చాం కదా, ఈ నిక్టోలోపియా అనేసరికి ఇది వైటమిన్ A లోపం వల్ల, దీన్ని మనం నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం, నైట్ బ్లైండ్నెస్, నిక్టోలోపియా. సో కాబట్టి ఇక్కడ విటమిన్ E అనేది ఇక్కడ ఉండకూడదు, విటమిన్ A ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. తొలిసారిగా కనుగొన్న విటమిన్ B1, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ఫటిక రూపంలో తొలిసారిగా వేరు చేసిన విటమిన్ C, మిరపకాయల నుంచి స్ఫటిక రూపంలో ఎర్లియస్ట్ నోన్ క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ అని అడిగితే C. వైటమిన్స్ అన్నీ కూడా సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్. వైటమిన్స్ అన్నీ కూడా కర్బన పోషకాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా. సో కాబట్టి తొలిసారిగా కనుగొన్న విటమిన్ B1 రైటే, ఐజాక్మ్యాన్ కనుగొన్నాడు. సీలెస్ వ్యాధి అని స్కర్వీని పిలుస్తారు. స్కర్వీ దేని లోపం వల్ల? వైటమిన్ C లోపం వల్ల కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ దంతాల చిగుళ్ళ నుంచి రక్తం అనేది కారుతుంది, రైట్. దంతాలు కూడా లూజ్ అయిపోతాయి, అలాంటి వ్యాధి స్కర్వీ డిసీజ్, దీన్ని సైలెస్ వ్యాధి అనొచ్చు. హార్మోను లాంటి విటమిన్, వైటమిన్ D. స్టెరాయిడ్ విటమిన్ అంటే వైటమిన్ D, కాబట్టి ఇది తప్పు. గోధుమ మొలకల నూనెలో అధికంగా లభించే విటమిన్ K కాదు, E. సో కాబట్టి ఇక్కడ సరైన వ్యాఖ్యలు ఏమున్నాయి? 1 సరైందే, 2 సరైందే, నెక్స్ట్ 3 కూడా సరైందే. కాబట్టి ABC ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి? థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 14, సరికాని జతను గుర్తించండి. జంతు ఆహారంలో లభించినటువంటి విటమిన్ ఏది? జంతు ఆహారంలో మనకి వైటమిన్ C అనేది లభించదు. వృక్ష ఆహారంలో లభించిన విటమిన్ D. దీంతోపాటు B12 కూడా లభించదని చెప్పాను కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఇడ్లీలో లభిస్తుంది, బికాస్ ఆఫ్ డ్యూ టు ఫెర్మెంటేషన్. నెక్స్ట్ 3, B కాంప్లెక్స్ విటమిన్లలో అంత సులభంగా లభించిన విటమిన్ ఏదని అడిగితే B2 కాదు, B12. అంత సులభంగా లభించింది ఇది ఎక్కడ పడితే అక్కడ. మంచిగా మాంసం వీటిలోనే ఎక్కువగా B12, ఎక్కువగా మాంసం వీటిలోనే ఎక్కువ మీట్, లివరు, ఫిష్ ఇలాంటివి బాగా తీసుకోవాలి, మాంసం తీసుకోవాలి. నేనైతే శాకాహారిని, మాంసం తీసుకోను, పప్పు తింటాను, దాంతోనే రావాలి. ఏమైనా వస్తే పప్పు తింటే నాకు B12 ఎలా వస్తుంది? కానీ ఇడ్లీ తింటున్నాను కాబట్టి B12 వస్తుంది, అది కూడా దక్షిణ భారతదేశ ఇడ్లీ కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ చర్మంలో తయారయ్యే విటమిన్ D. చర్మం కింద కొలెస్ట్రాల్ నుంచి UV కిరణాల సమక్షంలో మనకి విటమిన్ D తయారవుతుందనే విషయం మనకి తెలిసిందే. సో కాబట్టి 14 ఆన్సర్ ఏంటి? 3 అవుతుందమ్మా, 3. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది ఏ విటమిన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల జీవితకాలము తగ్గును అంటే ఇది విటమిన్ ఈ గుర్తుపెట్టుకోండి, టోకోఫెరాల్ గుర్తుపెట్టుకోండి, టోకోఫెరాల్. సో లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఎంత? 120 రోజులు, అది మానవుల్లో. అదే కప్పలో ఎంత? కప్పలో 100 రోజులు. కుందేల్లో ఎంత? 80 రోజులు ఈ ఎర్రక్త కణాల జీవితకాలం ఉంటుంది. మరి ఎర్రక్త కణాల జీవితకాలం అయిపోయిన తర్వాత ఎర్రక్త కణాలు ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయి? కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి, కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి, హీమోలైసిస్ అని పిలుస్తాం. మరి ఇవి ఎక్కడ సమాధి చేయబడతాయి? ప్లీహము లేకపోతే స్ప్లీన్ అని చెప్తాం, స్ప్లీన్. దీని గురించి తర్వాత నేను డిస్కస్ చేస్తాను. శోషరస గ్రంథుల్లో ప్లీహము అని పిలుస్తాం. ఈ జీర్ణాశయం కింద ఉండే ఒక శోషరస గ్రంథి, అతిపెద్ద శోషరస గ్రంథి అని పిలుస్తాం, స్ప్లీన్. ప్లీహము, గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తాం, బ్లడ్ బ్యాంక్ అని పిలుస్తాం. ఏది? స్ప్లీన్. దీని గురించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే క్రింది ఏ విటమిన్ లోపం వల్ల రక్త కణాల జీవితకాలము తగ్గును? ఈ. మరి ఎర్రక్త కణాల పరిణితి, మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీకి ఉపయోగపడే విటమిన్లు ఏవి? B9 మరియు B12, సైనోకోబాలమైన్ మరియు B12 విటమిన్. B9 అంటే ఫోలిక్ యాసిడ్, B12 అంటే సైనోకోబాలమైన విటమిన్. ఈ సైనోకోబాలమైన విటమిన్ని B12ని మనం బ్లూ విటమిన్ అంటాం, బ్లూ విటమిన్, నీలి విటమిన్. లోహాన్ని కలిగిన విటమిన్, కోబాల్ట్, కోబాల్ట్ అనే మూలకం. ఈ కోబాల్ట్ అనే మూలకం ఉంది కాబట్టి ఇది నీలి విటమిన్. లోహ మూలకాన్ని కలిగిన విటమిన్, మెటల్ను కలిగినటువంటి విటమిన్ ఏది మనకి ప్రధానంగా? సో దీని సైనోకోబాలమైన విటమిన్ అని పిలుస్తాం. B2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమాంగ్ B కాంప్లెక్స్ విటమిన్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఫుడ్ స్టఫ్స్. నువ్వు ఖచ్చితంగా మాంసం తీసుకుంటేనే B12 అనేది లభిస్తుంది. సో ఈ కింది ఏ విటమిన్ లోపం రక్త కణాల జీవితకాలం తగ్గును అంటే మనకి విటమిన్ ఈ గుర్తుపెట్టుకోండి, విచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సరికాని జతను గుర్తించండి. యాంటీ హెమరాజిక్ విటమిన్, ఇది రైటే. నెక్స్ట్ యూనివర్సల్ విటమిన్, యూనివర్సల్ విటమిన్ ఇది ప్రతి ఆహారంలోనూ లభిస్తుంది కాబట్టి యూనివర్సల్ విటమిన్ అంటాం. పాంటోథెనిక్ ఆమ్లం, ఇది కూడా రైటే. రక్తహీనత నిరోధక విటమిన్, మరి అంతే కదా, ఎనీమియాని తగ్గిస్తుంది కదా, ఎనీమియా రాకుండా చూస్తుంది కదా పైరిడాక్సిన్, B6. కాబట్టి ఇక్కడ రెండో చూడండి, ఎల్లో ఎంజైమ్ అన్నాం. ఎల్లో ఎంజైమ్ అంటే B2 అమ్మ, B2. ఎల్లో ఎంజైమ్ అంటే B2. ఎందుకు అంటే ఇప్పుడు ఆవు పాలు చూడండి, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటం గల కారణము B2 విటమిన్గా మనం చెప్పుకుంటాం. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి B2 ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే FMN, FAD, FMN, FAD వంటి కో ఎంజైమ్స్ తయారీకి, ఇవి ఏర్పడడానికి మనకి B2 విటమిన్ అనేది కావాలి. ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్, ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్, FMN, FAD ఇలాంటి కో ఎంజైమ్స్ తయారీకి మనకి విటమిన్ B2 కావాలి, రైబోఫ్లావిన్ కావాలి. ఏ విటమిన్ లోపం వల్ల వెలుతురును సరిగ్గా చూడలేరు అని అడిగినా కానీ అది B2 చెప్పాలి, రైట్. B2 విటమిన్ అనేది లోపించడం వల్ల వెలుతురుని సరిగ్గా చూడలేరు. ప్రతిరక్షకాల తయారీకి ఉపయోగపడేది ఏది? అది B6. యాంటీబాడీస్ తయారీకి ఉపయోగపడేది B6 అనేది మనకి ఉపయోగపడుతుంది, రైట్. సో అలాగే మనకి B2 అనేది సెల్యులార్ రెస్పిరేషన్, కణశ్వాసక్రియకి కూడా ఉపయోగపడుతుంది. బికాస్ ఆఫ్ ఈ కో ఎంజైమ్స్ తయారీలో ఇది పాలు పంచుకుంటుంది కదా. B2 లోపం వల్ల మనకి కైలోసిస్ వ్యాధి, గ్లాసైటిస్ వ్యాధి ఈ రెండు చెప్పడం జరిగింది. ఇక B3 తీసుకుంటే దీన్ని ఏమంటున్నాం మనం? B3ని నియాసిన్ అంటున్నాం. ఈ నియాసిన్ కనుక చూసినట్లయితే మనకి NAD న్యూక్లియోటైడ్, ఎడినైన్ డైన్యూక్లియోటైడ్, NADP ఇలాంటి వాటి తయారీకి మనకి B3 అవసరం అవుతుంది. B3 అంటే నియాసిన్. NAD న్యూక్లియోటైడ్, ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. NADP నికోటినమైడ్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇలా NADP తయారీకి B3 కూడా మనకు అవసరం అవుతుంది. B3ని మనం PP విటమిన్ అని చెప్పాను, 4D విటమిన్ అని చెప్పాను, సుస్థిర విటమిన్ లేదా సస్టైనబుల్ విటమిన్ అని కూడా చెప్పడం జరిగింది, రైట్. ఇది 16వది సరికాని జత ఏదంటే ఎల్లో ఎంజైమ్. ఎల్లో ఎంజైమ్ అంటే B2 అమ్మ.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఎర్ర రక్త కణాల పరిణితికి తోడ్పడే విటమిన్లు ఇప్పుడే చెప్పాను. మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ. మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీకి సంబంధించి ఇప్పుడే చెప్పాను. ఏంటది? B9 మరియు B12 అంటే ఫోలిక్ యాసిడ్ మరియు సైనోకోబాలమైన్ విటమిన్. రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గిందంటే విటమిన్ E. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. బ్లూ విటమిన్. దేని పిలుస్తున్నాం బ్లూ విటమిన్ అని? B12 సైనోకోబాలమైన విటమిన్. కోబాల్ట్ అనే మూలకాన్ని కలిగినటువంటి విటమిన్. సో ఈ ఆహారంలో కోబాల్ట్ కనుక ఎక్కువైపోతే పాలీసైథీమియా అనేది కలుగుతుంది. ఈ పాలీసైథీమియాలో ఏమవుతుందని అడిగితే రక్త కణాల సంఖ్య ఎక్కువైపోతుంది. రక్త కణాల సంఖ్య ఎక్కువైపోతే దాన్ని ఏమంటాం? పాలీసైథీమియా అని పిలుస్తాం. పాలీసైథీమియా. ఈ పాలీసైథీమియా దేనివల్ల కలుగుతుంది? ఆహారంలో కోబాల్ట్ ఎక్కువ అవడం వల్ల, లేదా ఆహారంలో వైటమిన్ B12 ఎక్కువ అవడం వల్ల పాలీసైథీమియా కలుగుతుంది. పాలీసైథీమియా ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్బీసీ. పాలీసైథీమియా డ్యూ టు ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ కోబాల్ట్. ఎక్కువగా తీసుకోవటం వల్ల B12 తీసుకోవటం, లేదంటే కోబాల్ట్ తీసుకోవటం, ఏదైనా పర్వాలేదు. బ్లూ విటమిన్ లోహాన్ని కలిగిన విటమిన్ ఇదే. ఏది? B12. నెక్స్ట్, తీసుకునే ఆహారంలో కోబాల్ట్ అధికం అవ్వడం వల్ల రక్త కణాల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు? ఇప్పుడే చెప్పాను. ఏమంటున్నావు? దాన్ని పాలీసైథీమియా అని పిలుస్తున్నాం. థ్రాంబోపాయిసిస్ అంటే రక్త ఫలకికల ఉత్పత్తి. హీమోపాయిసిస్ మొత్తం రక్తము మరియు రక్త కణాల ఉత్పత్తి. హీమోపాయిసిస్. ఎరిథ్రోపీనియా ఆర్బీసీ సంఖ్య తగ్గడం. ఓకే, సో కాబట్టి ఇది 19th 4th 1గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సుస్థిర విటమిన్. సో సస్టైనబుల్ విటమిన్ అని దేన్ని పిలుస్తాము అని అడగడం జరిగింది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సుస్థిర విటమిన్, 4D విటమిన్, PP విటమిన్, పెల్లాగ్రా ప్రివెంట్ విటమిన్, అది B3. నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లము. నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. పచ్చిగుడ్డు తాగే వాళ్ళలో లోపించే విటమిన్ చెప్పాను ఆల్రెడీ. ఏంటది? బయోటిన్. దీన్ని H విటమిన్ అని పిలుస్తాం. బయోటిన్. సల్ఫర్ని కలిగిన విటమిన్ కూడా ఇది. సల్ఫర్ని కలిగిన విటమిన్లు ఏవి? B1 మరియు B7. థైమిన్ మరియు B7. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఇక్కడ చూడండి. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి విటమిన్ C రైటే. వైరస్ నిరోధక విటమిన్ ఇప్పుడే చెప్పాను. కరోనా వైరస్ వచ్చినా సరే తట్టుకోగలిగే శరీరం ఉందంటే, నీలో ఇమ్యూనిటీ కావాలి అంటే C విటమిన్ తీసుకో. జామకాయ తీసుకో మంచిగా, లేకపోతే బత్తాయి తీసుకో, నారింజ తీసుకో, లేదా అట్లీస్ట్ నిమ్మకాయన పిండేసుకో. వైరస్ నిరోధక విటమిన్. నెక్స్ట్, లోహ మూలకాన్ని కలిగిన విటమిన్ B12. ఇవన్నీ రైటే. కానీ కొల్లాజన్ డెంటైన్ తయారీకి తోడ్పడే విటమిన్ ఏదంటే ఇది D కాదమ్మా, C. కాబట్టి సరికాని వ్యాఖ్యేది రెండోది అవుతుంది. దిస్ వన్ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మూత్రము ద్వారా నశించే విటమిన్. మూత్రం ద్వారా బయటికి పోయే విటమిన్ ఏముంటుంది? C విటమిన్. ఆస్కార్బిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటికి పోతుంది. స్లిమ్నెస్ విటమిన్ వైటమిన్ C. కాబట్టి పసుపు పచ్చటి పండ్లు మంచిగా ఆహారంగా తీసుకోవాలి. జాంపండు ఆహారంగా తీసుకోవాలి. నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇలా తీసుకుంటం వల్ల C విటమిన్ అనేది నీకు లభిస్తూ ఉంటుంది. కావున మూత్రం ద్వారా నశించే విటమిన్ ఏదని అడిగితే వైటమిన్ Cగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విటమిన్ మరియు లభించే స్థానమునకు సంబంధించి సరికానిది. మరి విటమిన్ C ఇండియన్ గూస్బెర్రీ అని చెప్పుకున్నాం. ఎస్, ఇండియన్ గూస్బెర్రీ అంటే ఉసిరి, ఆమ్లా అని పిలుస్తాం. విటమిన్ A డాకస్ కెరోటా క్యారెట్, ఎస్ లభిస్తుంది. విటమిన్ D కార్డ్ లివర్ ఆయిల్ లభిస్తుంది పుష్కలంగా. విటమిన్ E సిడియం గావా అని ఇచ్చాం. జామకాయలో విటమిన్ E లభిస్తుందా? లభించదు కదా. విటమిన్ E ఎక్కడ లభిస్తుంది? గోధుమ మొలకల నూనెలో లభిస్తుంది. గోధుమ మొలకల నూనెలో. ఇలా చెప్తే ఈ నూనె ఎక్కడుందో తెచ్చుకుని తాగేసేలాగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఇది బ్యూటీ విటమిన్. గోధుమ మొలకల నూనెలో బాగా మనకి లభిస్తుంది. వీట్ జెర్మ్ ఆయిల్ అంటాం. వీట్ జెర్మ్ ఆయిల్. సో దట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ E. సిడియం గావా అంటే జామ. పేదవాని యాపిల్. పేదవాని ఇన్స్టిట్యూట్ గణపతి ఇన్స్టిట్యూట్. పేదవాని యాపిల్ జామ. రైట్. ఇది 24th 1.
కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు 25th, ఇవాన్స్ మరియు బిషప్ కనుగొన్న విటమిన్ ఏది? అది విటమిన్ ఈ అమ్మ. ఇక్కడ విటమిన్ ఏని కనుగొన్నది ఎవరు? మెక్కాలం మరియు డేవిస్. విటమిన్ డిని కనుగొన్నది ఎవరు? విటమిన్ కేని కనుగొన్నది ఎవరు మీరు చెప్పండి. విటమిన్ డిని కనుగొన్నది ఎవరు? విటమిన్ కేని కనుగొన్నది ఎవరు? వాళ్ళ డ్యామా, మెక్కాలం మరియు డేవిసా? ఎవరో. విటమిన్ డిని కనుగొన్నది ఎవరు? విటమిన్ కేని కనుగొన్నది ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నీ నేనే చెప్తున్నాను కదా, మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. మీకు విషయం తెలుసో లేదో, గణపతి ఇన్స్టిట్యూట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 70% మంది ఉంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 30% మంది ఉన్నారు. యామ్ ఐ రైట్? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు 70% మంది ఉంటే, సబ్స్క్రైబ్ చేయకుండానే ఫ్రీగా చూసేవాళ్ళు 30% మంది ఉన్నారు. ఎనీహో, దాని గురించి పక్కన పెడదాం. ఇవాన్స్ మరియు బిషప్ కనుగొన్న విటమిన్ ఏదంటే టోకోఫెరాల్ అమ్మ. విటమిన్ ఈగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి చెప్పాను కదా, మెక్కాలం మరియు డేవిస్ కనుగొన్నది విటమిన్ ఏ. అసలు ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్లను కనుగొన్నది ఎవరని అడిగితే ఈ ఆప్షన్ ఇవ్వచ్చు, లునిన్. విటమిన్స్ ఆర్ డిస్కవర్డ్ బై లునిన్. కానీ విటమిన్ అనే పదం కాజిమర్ ఫంక్ పోలాండ్ దేశస్థుడు. ఈ లునిన్ గుర్తుపెట్టుకోండి, ఫంక్ గుర్తుపెట్టుకోండి. పాలల్లో అదనపు కారకం అనేసరికి హాఫ్కిన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 26, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ ప్రోటీన్ల తయారీకి అవసరమయ్యే విటమిన్ ఏది? ప్రోథ్రాంబిన్ మరియు ఫైబ్రినోజన్ ఈ 2 ప్రోటీన్లు కూడా కాలేయంలో తయారవుతాయమ్మా. రక్తం గడ్డకట్టడానికి 2 ప్రోటీన్లు కావాలి. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ ఈ 2 తయారవ్వాలంటే వైటమిన్ కే అనేది అవసరం. ఎందుకన్నా మనకు తెలుసు ADEK B12 1 2 3 4 5 ఈ 5 విటమిన్లు కూడా కాలేయంలో నిల్వ చేయబడతాయి. ADEK B12 విటమిన్లు చాలా ఇంపార్టెంట్. కాలేయంలో నిల్వ చేయబడే విటమిన్లు అని అడిగితే ADEK B12 చెప్పండి. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ ఎక్కడ తయారవుతాయి? ఇవి కాలేయంలో తయారవుతాయి. అలా తయారవ్వాలంటే ఎవరు కావాలి మనకి? నాఫ్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్ లేదా యాంటీ హెమరాజిక్ విటమిన్ కావాలి, యాంటీ బ్లీడింగ్ విటమిన్ కావాలి లేదా కోయాగ్యులేషన్ విటమిన్ కావాలి. అదే మనకి వైటమిన్ కే. ఎందుకంటే సర్జరీకి ముందు ఇచ్చే విటమిన్ కూడా కేనే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, సరికాని వ్యాఖ్యను గుర్తించండి. శంకు కణాలు అంటే కోన్ సెల్స్. రెటినాలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా. 15:1 రేషియోలో మనకి 15:1 రేషియోలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా. దండాలు, శంకు కణాలు అయోడాప్సిన్ తయారీకి అవసరమయ్యే విటమిన్ ఏ. ఎస్, ఈవెన్ దండ కణాలలో రొడాప్సిన్ తయారీ కూడా విటమిన్ ఏ కావాలి కదా. సో ఈ విటమిన్ ఏని మనం క్యారెట్ రూపంలో తీసుకున్నట్లయితే అది కాలేయంలో ఆ బీటా కెరోటిన్ అనేది కాలేయంలో మనకి విటమిన్ ఏగా మార్చబడుతుంది. అదే విటమిన్ ఏ కంటికి వచ్చేసరికి శంకు కణాలలో అయోడాప్సిన్ తయారీకి, దండ కణాలలో రొడాప్సిన్ తయారీకి విటమిన్ ఏ కావాలి. స్పష్టమైన చూపు కావాలంటే విటమిన్ ఏ కావాలి. నెక్స్ట్ విటమిన్ కేకు వ్యతిరేకము హెపారిన్. ఇది కూడా రైటే కదా. విటమిన్ కే ఏమో రక్తము లోపిస్తే విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డకట్టదు. హెపారిన్ ఏమో రక్తం గడ్డ కట్టేలా చూస్తుంది. హెపారిన్ ఏమో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఇదేమో రక్తం గడ్డ కట్టేలా చూస్తుంది. ఒకదానికొకటి వ్యతిరేకం కదా. ఇది చంద్రబాబు నాయుడు, ఇదేమో జగన్. సో ఇక్కడ విటమిన్ కే ఏం చేస్తుంది? రక్తం గడ్డ కట్టేలా చూస్తుంది. హెపారిన్ ఏం చేస్తుంది? రక్తం శరీరంలో గడ్డ కట్టకుండా చూస్తే ఒక యాంటీకోయాగ్యులెంట్ హెపారిన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. విటమిన్ కేకి వ్యతిరేకం హెపారిన్. విటమిన్ డి పూర్వనామం ఎర్గోస్టెరాల్. ఇది కూడా కరెక్టే. ఆక్సీకరణ, క్షయీకరణ చర్యల్లో పాల్గొనే విటమిన్ ఇది B9 అని ఇవ్వడం జరిగింది. ఆక్సీకరణ మరియు క్షయీకరణ చర్యల్లో పాల్గొనే విటమిన్ అని అడిగితే అది B2 చెప్పాలి, రైబోఫ్లావిన్. రైట్. సో కాబట్టి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఏమవుతుంది సరికాని వ్యాఖ్య? 4th వన్ అవుతుంది.
నెక్స్ట్ వన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 28. గాయాలను మాంచడానికి తోడ్పడే విటమిన్ ఏది? సి విటమిన్. గాయాలు మాంచడానికి, మూత్రం ద్వారా బయటకు పోయే విటమిన్, యాంటీ క్యాన్సర్ విటమిన్, స్లిమ్నెస్ విటమిన్, వైరస్ నిరోధక విటమిన్ సి. ఎక్కడ జంతు ఆహారంలో మనకి ఎక్కడ లభించినటువంటి విటమిన్ లోపిస్తే స్కర్వీ అనేటువంటి వ్యాధి అనేది కలుగుతుంది. దాన్నే మనం జనరల్గా సీలర్స్ వ్యాధి అని పిలుస్తాం. ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు వైటమిన్ సి. అలాగే మనకు కొల్లాజన్ కానీ డెంటైన్ కానీ ఏర్పడాలంటే వైటమిన్ సి అనేది అవసరం. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి వైటమిన్ సి అవసరం. కాబట్టి గాయాలు మాంచడానికి తోడ్పడే విటమిన్ ఏదని అడిగితే సి. కాబట్టి మీకు నీ శరీరానికి ఏవైనా గాయాలు కనుక అయినట్లయితే ఏ బత్తాయి రసం లేకపోతే నిమ్మరసం, నారింజ రసం, ఇంకో రసం తాగి, రైట్. సో 28. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నీటిలో కరగని విటమిన్. నీటిలో కరగని విటమిన్, నీటిలో కరిగే విటమిన్లు ఏమున్నాయి? మనకి బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు నీటిలో కరుగుతాయి. సి విటమిన్ కూడా నీటిలో కరుగుతుంది. సో నీటిలో కరగని విటమిన్ అన్నాం. నీటిలో కరగని విటమిన్ అంటే దాని అర్థం ఏంటి? ఇంకా క్రొవ్వుల్లో కరిగే విటమిన్. మీరు ఇక్కడ గమనించండి, టోకోఫెరాల్ దేనిలో కరుగుతుంది? ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఏడీఈకే కదా, ఏడీఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇందులో ఈ విటమిన్ కదా ఇది టోకోఫెరాల్, నీటిలో కరగని విటమిన్. ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్ 30th వన్. స్ప్రూ వ్యాధికి కారణమగు విటమిన్. ఇది B9 విటమిన్. స్ప్రూ వ్యాధి. ఈ స్ప్రూ వ్యాధి మీద కూడా పరిశోధన జరిపినటువంటి వ్యక్తి ఎల్లాప్రాడ సుబ్బారావు. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు. ఈ ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ B9 తయారు చేసింది ఈయనే. టెట్రాసైక్లిన్ లేదా ఆరియోమైసిన్ అంటాం. దీన్ని తయారు చేసింది కూడా ఎల్లాప్రాడ సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లా వాసి, భీమవరానికి చెందినటువంటి వాసి ఎల్లాప్రాడ సుబ్బారావు. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు. విజర్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అని పిలుస్తాం. వండర్ డ్రగ్ అంటే ఇక్కడ టెట్రాసైక్లిన్ కూడా వండర్ డ్రగ్గే. మనకు వండర్ డ్రగ్స్ ఏమున్నాయి? పెన్సిలిన్ ఉంది, ఆస్పిరిన్ ఉంది, టెట్రాసైక్లిన్ ఉంది. ఈ మూడింటిని వండర్ డ్రగ్స్ అనొచ్చు. కానీ ఫస్ట్ వండర్ డ్రగ్ అని అడిగితే పెన్సిలిన్ చెప్పాలి, డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో కాబట్టి స్ప్రూ వ్యాధికి కారణమగు విటమిన్ ఏదని అడిగితే B9 చెప్పాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో వాళ్ళలో ఇది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది, స్ప్రూ డిసీజ్ B9. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. కాలేయంలో నిల్వ చేయబడే బి కాంప్లెక్స్ విటమిన్ ఏంటది? మనకి B12. కాలేయంలో నిల్వ చేయబడే బి కాంప్లెక్స్ విటమిన్. బి కాంప్లెక్స్లో మనకి B1, B2, B3, B5, B6, B7, B9, B12, ఈవెన్ B17 కూడా ఉంది. ఇటీవల కనుగొన్న యాంటీ క్యాన్సర్ విటమిన్ B17. కానీ ఇక్కడ మనకి B12 వరకే గుర్తుపెట్టుకోవాలి. ఈ B12 కాలేయంలో నిల్వ చేయబడుతుంది. మరి ఇంకా కాలేయంలో అంటే ADEK. మరి బి కాంప్లెక్స్ విటమిన్లు కాదు కదా, ఇవి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు కదా. సో కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకా మనం పరిశీలించినట్లయితే ఈ విటమిన్కి సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే వైటమిన్ ఏ లోపం వల్ల మనకి జిరాఫ్థాల్మియా అంటే ఏంటి? ఎండిన పొడిగుడ్లు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి ఈ కాల్షియం మరియు ఫాస్ఫరస్, ఈ కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు తోడ్పడే విటమిన్ అని అడుగుతాడు. విటమిన్ డి. ఎందుకంటే ఎముకల పెరుగుదలకి ఖచ్చితంగా కావాలి కదా. అలాగే మనకి ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యేది. ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానం కలగకుండా చూసేది అని అడిగాడు అనుకో, ఇన్ఫెర్టిలిటీ అని అడిగాడు అనుకో, విటమిన్ ఈ. ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంది. అలాగే చర్మం మీద మచ్చలు తొలగించేది, ముడతలు తొలగించేది విటమిన్ ఈ. ఇలా కూడా అడగచ్చు. అలాగే ప్రేగులు తయారయ్యే విటమిన్లు కే తయారవుతుంది, B12 తయారవుతుంది, B9 తయారవుతుంది, ప్రేగులో ఉన్న బ్యాక్టీరియా. చర్మంలో తయారయ్యే విటమిన్ అని అడిగితే డి చెప్పొచ్చు. హార్మోన్ లాంటి విటమిన్, స్టెరాయిడ్ విటమిన్, పేదవాని విటమిన్, ఉచిత విటమిన్, స్టెరాయిడ్ విటమిన్, విటమిన్ డి. ఈ రకంగా కూడా మనకి అడగడానికి ఆస్కారం ఉంది. వేడి చేస్తే నశించే విటమిన్లు సి మరియు B9. అలాగే B1 అయితే మనకి గంజి ద్వారా బయటికి పోతుంది, అది కూడా మనకి తెలిసిందే. లేదా కూరగాయలలో లభించని బి కాంప్లెక్స్ విటమిన్ అని అడుగుతాడు. అది ఏమవుతుంది? కూరగాయలో లభించింది మనకి B12 అవుతుంది, కూరగాయలో లభించింది.
లేదా డిఎన్ఏ తయారీకి అవసరమయ్యే అని అడుగుతాడు. డిఎన్ఏ తయారీకి అవసరమయ్యే విటమిన్ అని అడిగేసరికి మనకి B9 మరియు B12 రెండూ ఉపయోగపడతాయి. డిఎన్ఏ తయారీకి అవసరమయ్యే విటమిన్లు ముఖ్యంగా B12 ఇవ్వకపోతే B9 ఇస్తాడు. ముఖ్యంగా B9 డిఎన్ఏలో ప్యూరిన్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్యూరిన్స్ తయారీకి విటమిన్ B9 అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా పచ్చిగుడ్డు తాగే వాళ్ళలో లోపించే విటమిన్ అని అడుగుతాడు. పచ్చిగుడ్డు తాగే వాళ్ళలో లోపించే విటమిన్ B7, దీన్నే H విటమిన్ అంటున్నాం. కుక్కల్లో నల్ల నాలుక వ్యాధికి కారణమగు విటమిన్ అని అడుగుతాడు, B3. లేదా పెదాలు పెద్దగా వాచిపోయి నల్లటి దళసరి చర్మం తయారైందని అడుగుతాడు, అది కూడా B3. అలాగే ఇంకొక చాలా ముఖ్యమైనది ట్రిప్టోఫాన్ ఎమైనో ఆమ్లం. జనరల్గా ఇది లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, ఆక్సిన్ IAA ఇండోల్ ఎస్టిక్ ఆమ్లం అని చెప్పాను. ఈ ఇండోల్ ఎస్టిక్ ఆమ్లం అనేది ఒక ఆక్సిన్. ఈ ఆక్సిన్ ఉత్పత్తికి ట్రిప్టోఫాన్ అవసరం. మరి ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ట్రిప్టోఫాన్కి అనే ఎమైనో ఆమ్లానికి B3 విటమిన్కి ఉన్న సంబంధం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ట్రిప్టోఫాన్ అనే ఎమైనో ఆమ్లానికి B3 అనే విటమిన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఒక నాడీ కణం ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక నాడీ కణం ఇక్కడ ఉందనుకోండి. ఈ రెండు నాడీ కణాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సినాప్స్ అంటాం. ఇక్కడ ఒక నాడీ అభివాహక పదార్థం విడుదలవుతుంది, దాన్ని ఎసిటైల్ కొలైన్ అంటాం. ఈ ఎసిటైల్ కొలైన్ ఏదైతే ఉందో దీని ఉత్పత్తికి ఇది ఉత్పత్తి అవ్వాలని, ఎందుకంటే ఈ నాడీ కణం నుంచి ఈ నాడీ కణానికి నాడీ ప్రచోదనం జరగాలి కదా, మధ్యలోని ఈ ప్రాంతాన్ని సినాప్స్ అని చెప్పాను కదా. ఇక్కడ ఎసిటైల్ కొలైన్ ఉత్పత్తి అయితేనే ఇక్కడ నుంచి నాడీ ప్రచోదనం మరొక నాడీ కణానికి వెళ్తుంది, నెర్వ్ ఇంపల్స్ అనేది. ఇలా ఎసిటైల్ కొలైన్ ఉత్పత్తి అవ్వాలంటే విటమిన్ B5 కావాలి ఎసిటైల్ కొలైన్ ఉత్పత్తి అవ్వాలంటే. సో ఈ రకంగా మనకి విటమిన్లకి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం మనం చూడడం జరిగింది. ముఖ్యంగా చైనీస్ స్పినాచ్ పాలకూరే, కానీ దీనిలో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం జనరల్గా బచ్చలి అని పిలుస్తాం. బచ్చలి. అమరాంతస్ అంటే తోటకూర కింద మనం చెప్పుకుంటాం. రైట్, ఇది విటమిన్లకి సంబంధించినటువంటి సమాచారం. సో గణపతి ఇన్స్టిట్యూట్లో SI కానిస్టేబుల్స్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో చాలా ప్రామాణికంగా ప్రతిదీ కూడా మనం లెవెల్ 2 విధానంలో అన్ని టెస్టులు కూడా ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టెస్టులు పెడుతూ ప్రతిరోజు కూడా మనం క్లాసెస్ అనేవి ఉదయం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 100 మోడల్ ఎగ్జామ్స్తో తిరుగులేనటువంటి కోచింగ్ SI కానిస్టేబుల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సంబంధించి ఫుల్లీ అప్డేటెడ్ మెటీరియల్ మన దగ్గర లభిస్తుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ ప్రోగ్రామ్తో సహా. సో ఇవే టెస్ట్లు అనేవి మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభించడం జరుగుతుంది. కానీ ఎక్కువ మంది తెలుగు మీడియంలో అడుగుతున్నారు కాబట్టి ఈ టెస్ట్లు ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో 1 or 2 డేస్లో ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అనిదా భావించొద్దు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. సో మీకు తప్పకుండా ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టెస్ట్లు ఫుల్లీ అప్డేటెడ్తో మీకు అందించబడడం జరుగుతూ ఉంది. అలాగే మీకు గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మ్యాగజైన్ అనేది 2020 డిసెంబర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైనా సరే ఈ మ్యాగజైన్ కావాల్సి ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీ నేము, మీ డిస్ట్రిక్ట్, మీ ఏ జిల్లాకు చెందినవారు మీ నేము పంపితే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఇమీడియట్గా ఈ మ్యాగజైన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ పంపించబడడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్, బైవీక్లీ మ్యాగజైన్ ఒకటి ఉంది. దానిలో అన్నీ కూడా లెవెల్ 2 టెస్టులు, మీకు దాదాపుగా 17 టెస్టులు అనేవి ఇలాంటి టెస్టులు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఇలాంటి అన్నిటికీ సంబంధించినటువంటి ఒక 17 టెస్టులు 100 నుంచి 120 పేజీలతో కూడినటువంటి టెస్టులతో కూడినటువంటి ఈ మ్యాగజైన్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ కూడా మీకు జనవరి 15వ తారీఖున మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఈరోజే మీకు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే నేను చెప్పాను. కావున ఈరోజు మీరు జనవరి 5 లోపల రిజిస్ట్రేషన్
జనవరి 5 అంటే ఇప్పుడు చేసే వీడియో టైం అవుతుంది కాబట్టి మీకు జనవరి 6 రేపటి వరకు అవకాశం ఇస్తూ ఉన్నాను. జనవరి 6 లోపు ఎవరైతే, జనవరి 6 లోపు ఎవరైతే మీ నేమ్ రిజిస్టర్ చేసుకుని ఫోన్పే ద్వారా, మనకి ఈ ఫోన్పే, ఈ నెంబర్కి ఫోన్పే ఉంది, దీనికి 50 రూపాయలు మీరు చెల్లించినట్లయితే ఈ మ్యాగజైన్ మీకు ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ మీకు పంపించబడడం జరుగుతుంది. కని విని ఎరగనటువంటి మ్యాగజైన్. అటువంటి ప్రశ్నలు మీకు ఎక్కడా లభించవు. మీరు ఆలోచింపచేసే విధంగా ప్రశ్న ఉండాలి. ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న, అంటే నా దగ్గర కొన్ని లక్షల ప్రశ్నలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కూడా మేము ఉపయోగించాం. సో కాబట్టి ఆలోచింపచేసే ప్రశ్నలు లెవెల్ 2 విధానంలో ఉండాలి. ఆప్షన్స్ కూడా కాలేయంలో నిల్వ చేయబడే బి కాంప్లెక్స్ విటమిన్ అని అడిగి ఇక్కడ నేను ఈ B12 ఇచ్చి ఇక్కడ ఏ విటమిన్, డి విటమిన్, సి విటమిన్ ఇచ్చాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సంబంధం ఉండదు కదా. ఇలా ఉండదు గణపతి ఇన్స్టిట్యూట్లో. కావాల్సి ఉంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. కావున గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎవరైతే మీరు యూనిఫామ్ డ్రెస్ వేసుకోవాలని కోరుకుంటున్నారో నా వద్దకు రండి, గైడెన్స్ తీసుకోండి. మీకు ఒక మెంటార్గా, ఒక గైడ్గా ఉండి మీ చేత సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధింపచేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ హోల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ సెలెక్షన్స్. 2021లో జరగబోయే ఎగ్జామ్కి నాది బాధ్యత. సో కావున ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Ganapati sir from Ganapati Institute, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఒకసారి మళ్ళీ మీరు ఈ టెస్ట్ని ఇంకొకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఇంకొకసారి చేయండి దయచేసి. ఎందుకంటే విటమిన్లకు సంబంధించి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు ప్రతి ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరుగుతుంది. ఇది వరకట్లాగా సన్షైన్ విటమిన్ ఏది, సూర్యరశ్మి విటమిన్ ఏది, క్యారెట్లో ఏం దొరుకుతుంది, బత్తాయిలో ఏం దొరుకుతుంది, ఇలాంటి రోజులు పోయినాయి. అవన్నీ లెవెల్ 1 ఆ టైప్ మనకి పనిచేయవు. విటమిన్లు అంటే ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మీరు ఈ స్థాయిలో ప్రిపేర్ అయితే తప్ప మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయలేరు. ఎందుకంటే సూర్యరశ్మి విటమిన్ అంటే నువ్వు పెడతావు, బయటోడు చదవనోడు కూడా పెట్టేస్తాడు. కానీ అలా కాకుండా మనకు హార్మోన్ లాంటి విటమిన్ అంటే ఇలాంటి వాటిలో మనకి లభిస్తుంది. Meet you tomorrow with more current affairs and general studies. Thank you and all the best.